అందరికి నమస్కారం. Welcome to Code to Future. Today's topic is data types in Java. First of all, definition చూస్తే data types means which are used to convert a real world data into binary format. ఒక రియల్ వరల్డ్ డేటాను బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేదాన్ని డేటా టైప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ అనే నేమ్ తీసుకుంటే అది ఒక రియల్ వరల్డ్ డేటా. ఆ రాహుల్ అనే నేమ్ని మనం సేవ్ చేయాలంటే బైనరీ ఫార్మాట్లో మాత్రమే సేవ్ చేస్తాము. అలా బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేదాన్నే డేటా టైప్స్ అంటాము. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, పర్టిక్యులర్ డేటా టైప్ అనేది పర్టిక్యులర్ డేటాను మాత్రమే స్టోర్ చేస్తుంది. లైక్ ఒక ఇంటి డేటా టైప్ నంబర్స్ని స్టోర్ చేస్తుంది. క్యారెక్టర్ డేటా టైప్ లెటర్స్ని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాటర్ బాటిల్ని తీసుకుంటే వాటర్ బాటిల్లో వాటర్ మాత్రమే స్టోర్ చేస్తాం. ఫుడ్ని స్టోర్ చేయలేం కదా. అలానే ఒక లంచ్ బాక్స్లో లంచ్ స్టోర్ చేస్తాం కానీ వాటర్ని క్యారీ చేయలేం కదా. సో అదే విధంగా ఈ డేటా టైప్స్లో కూడా పర్టిక్యులర్ డేటా టైప్లో పర్టిక్యులర్ డేటాను మాత్రమే స్టోర్ చేస్తాము. ఇక్కడ డేటా టైప్స్లో టూ టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకుంటే, ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. అవి ఏంటంటే క్లాస్, ఆబ్జెక్ట్, ఎరే, స్ట్రింగ్ అండ్ ఇంటర్ఫేస్. మనం క్లాస్, ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అలానే ఇక్కడ ఎరే, స్ట్రింగ్ అండ్ ఇంటర్ఫేస్ చూస్తే we will discuss these topics in further because it has huge topic to discuss. And next వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ is again divided into two types. అవి న్యూమరిక్ అండ్ నాన్ న్యూమరిక్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాన్ న్యూమరిక్ చూస్తే, నాన్ న్యూమరిక్ అనేది అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ బూలియన్. అండ్ అలానే న్యూమరిక్ చూస్తే న్యూమరిక్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ ఇంటెజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్. ఇక్కడ ఇంటెజర్ చూస్తే ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, దట్ ఈస్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. అలానే ఫ్లోటింగ్ పాయింట్ చూస్తే అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ ఫ్లోట్ అండ్ డబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ న్యూమరిక్ డేటా టైప్స్ డిస్కస్ చేద్దాము. అవే క్యారెక్టర్ అండ్ బూలియన్. ఫస్ట్ ఇక్కడ క్యారెక్టర్ చూస్తే, క్యారెక్టర్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఏ సింగిల్ లెటర్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోడ్స్ ఈజ్ నోన్ యాజ్ క్యారెక్టర్. జావాలో క్యారెక్టర్ యొక్క సైజు వచ్చేసి 2 బైట్స్. ఇక్కడ 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ ఆఫ్ కోడ్ అనమాట. ఇక్కడ క్యారెక్టర్ సైజ్ వచ్చేసి 2 బైట్స్ కాబట్టి 2 ఇంటూ 8 దట్ ఈస్ 16 బిట్స్ ఆఫ్ కోడ్. మనం అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, సి ప్లస్ ప్లస్, పైథాన్ చూస్తే అందులో క్యారెక్టర్ సైజ్ వచ్చేసి 1 బైట్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 1 బైట్ ఈక్వల్ టు 7 బిట్స్. కానీ ఇక్కడ జావాలో చూస్తే క్యారెక్టర్ సైజ్ వచ్చేసి 2 బైట్స్. ఒక్కొక్క బైట్ 8 బిట్స్ అంటే 2 ఇంటూ 8 ఈక్వల్ 16 బిట్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, సి ప్లస్ ప్లస్, పైథాన్ అనేది యాస్కీ కోడ్ విచ్ ఇస్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ని ఫాలో అవుతాయి. సో అక్కడ క్యారెక్టర్ సైజ్ వచ్చేసి 1 బైట్. 1 బైట్ ఈక్వల్ టు 7 బిట్స్. బట్ ఇక్కడ జావాలో చూస్తే జావా అనేది యూనికోడ్ని ఫాలో అవుతుంది విచ్ ఈస్ క్రియేటెడ్ బై IEEE. యూనికోడ్ని ఎందుకు ఫాలో అవుతుందంటే యూనికోడ్ సపోర్ట్స్ ఆల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ ఎక్సెట్రా. అందుకని జావా అనేది యూనికోడ్ని ఫాలో అవుతుంది. ఈ యూనికోడ్లో క్యారెక్టర్ సైజ్ వచ్చేసి 2 బైట్స్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. నెక్స్ట్ వచ్చేసి బూలియన్. బూలియన్ అనేది ఎస్ ఆర్ నో డేటా టైప్. వై? బికాస్ ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో డేటా టైప్ అని కూడా అంటాం మనం. ఇక్కడ బూలియన్ డస్ నాట్ కంటైన్ ఎనీ సైజ్ ఇన్ జావా. ఎందుకంటే బూలియన్ అనేది జావా విర్చువల్ మిషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ సైజ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంటెజర్ డేటా టైప్. ఇంటెజర్ డేటా టైప్ ఇస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. అవే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఇక్కడ బైట్ యొక్క సైజ్ చూస్తే 1 బైట్. ఇన్ జావాలో 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఎందుకంటే జావా అనేది యూనికోడ్ని ఫాలో అవుతుంది. అలానే షార్ట్ని చూస్తే షార్ట్ హ్యాస్ 2 బైట్స్. 2 బైట్స్ అంటే 2 ఇంటూ 8 ఈక్వల్ 16 బిట్స్. అలానే ఇంట్ చూస్తే 4 బైట్స్. 4 ఇంటూ 8. లాంగ్ చూస్తే లాంగ్ ఈక్వల్ టు 8 బైట్స్. 8 ఇంటూ 8 దట్ ఈక్వల్ 64 బిట్స్ ఆఫ్ కోడ్ అనమాట. నెక్స్ట్ చూస్తే మనం ఏ రేంజ్ వరకు ఈ ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తామంటే, లైక్ బైట్ హ్యాస్ సమ్ వాల్యూ హియర్ రేంజ్, షార్ట్, ఇంట్, లాంగ్. ఇవి రేంజెస్ అనమాట. ఎంతవరకు మనం స్టోర్ చేస్తామో అని చెప్పేసి ఆ డేటా టైప్లో. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మన జావాలో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనము లాంగ్ వాల్యూని డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ లాస్ట్లో క్యాపిటల్ L పెట్టాలి, లేకపోతే ఎర్రర్ ఇస్తుంది. లైక్ వాల్యూ అనేది 1 to 9 డిజిట్స్లో ఉంటే
లాంగ్ వాల్యూ అనేది ఎర్రర్ ఇవ్వకుండా అవుట్‌పుట్ ఇస్తుంది. వై? బికాస్ ఇక్కడ కంపైలర్ అనేది లాంగ్‌ని ఇంటిజర్ అనుకుని కంపైల్ చేస్తుంది. బట్ వాల్యూ అనేది మోర్ దెన్ 9 డిజిట్స్ లైక్ 10, 11, 12 అలా ఉంటే మాత్రం ఎర్రర్ ఇస్తుంది. సో, అప్పుడు మనం వాల్యూ లాస్ట్‌లో ఎల్ పెట్టాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ పాయింట్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ ఫ్లోట్ అండ్ డబుల్. ఫ్లోట్ ఒక సైజ్ వచ్చేసి 4 బైట్స్, దట్ ఈస్ 4 ఇంటూ 8 ఈక్వల్ టు 32 బిట్స్. అలానే డబుల్ చూస్తే 8 బైట్స్, 8 ఇంటూ 8 దట్ ఈస్ 64 బిట్స్. మనం ఎలాగైతే లాంగ్‌కి వాల్యూ లాస్ట్‌లో క్యాపిటల్ ఎల్ పెడతామో, ఫ్లోట్‌కి కూడా వాల్యూ లాస్ట్‌లో స్మాల్ ఎఫ్ పెట్టాలి. లేకపోతే ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు ఎర్రర్ ఇస్తుందంటే మనం స్మాల్ ఎఫ్ అనేది పెట్టకపోతే కంపైలర్ అనేది ఫ్లోట్‌ని డబుల్ అనుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ 10.5 పెట్టాం. ఇక్కడ డేటా టైప్ ఏమో ఫ్లోట్, వాల్యూ ఏమో డబుల్. ఫ్లోట్ యొక్క సైజ్ ఏమో 4 బైట్స్. వాల్యూ వాల్యూ యొక్క సైజ్ వచ్చేసి 8 బైట్స్. 8 బైట్స్ ఆఫ్ కోడ్‌ని తీసుకెళ్ళి 4 బైట్స్‌లో స్టోర్ చేయాలంటే స్టోర్ చేయలేం కదా! ఒక రియల్ ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే ఒక రూమ్‌లో 10 మెంబర్స్ పడతారు. అదే రూమ్‌లో మీరు 20 మెంబర్స్ పట్టాలి అంటే పడతారా? పట్టరు కదా! 10 మెంబర్స్ బయటే ఉంటారు. 10 మెంబర్స్ మాత్రం లోపల ఉంటారు. సో, ఇక్కడ లాస్ ఆఫ్ డేటా అవుతుంది. సో, ఇక్కడ మనం స్మాల్ ఎఫ్ అనేది పెట్టాలి. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మెమరీ బిట్స్ ఆన్ స్టోరేజ్. నేను ఆల్రెడీ చెప్పాను జావా అనేది యూనికోడ్‌ని ఫాలో అవుతుంది. యూనికోడ్‌లో 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎగ్జాంపుల్‌లో చూస్తే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్, 2 బైట్స్ ఈక్వల్ 16, 4 బైట్స్ ఈక్వల్ 32, 8 బైట్స్ ఈక్వల్ 64. అలానే మీరు డెఫినిషన్ చూస్తే డేటా టైప్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ రియల్ వరల్డ్ డేటా ఇంటూ బైనరీ ఫార్మాట్ అన్నాను. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే డెసిమల్ వాల్యూ 10 తీసుకున్నాను నేను. ఈ 10 అనేది రియల్ వాల్యూ. దీన్ని మనము డేటా టైప్స్‌లో స్టోర్ చేయాలంటే బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీలోకి 10 అనే వాల్యూ కన్వర్ట్ అయినాక 1010 లాగా ఉంటది. మనం ఇప్పుడు ఇంటిజర్ డేటా టైప్స్‌ని, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్‌ని జావా కోడ్‌లో ఎలా డిక్లేర్ చేద్దామో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెమో డాట్ జావా అనే ఫైల్ క్రియేట్ చేశాను. తర్వాత డెమో క్లాస్‌ని క్రియేట్ చేసి అందులో మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఒక జావా ప్రోగ్రామ్ రాయాలంటే క్లాస్ క్రియేట్ చేయాలి. అందులో కన్ఫర్మ్‌గా మెయిన్ మెథడ్ ఉండాలి. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటిజర్ డేటా టైప్స్ చూద్దాము. ఇంటిజర్ డేటా టైప్స్‌లో ఫస్ట్ వన్ ఏంటది? బైట్. బైట్. దాని యొక్క వేరియబుల్ అనేది ఏ ఇచ్చాను నేను. ఏ అనే కాదు మీరు ఏ వాల్యూ అని ఇవ్వచ్చు. ఏ ఇచ్చాను నేను. బైట్‌లో నేను ఒక 20 అనే వాల్యూ స్టోర్ చేయాలి. అలానే నేను నెక్స్ట్ వచ్చేది షార్ట్. షార్ట్‌కి వేరియబుల్ అనేది బి. నేను బిలో ఒక 120 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. ఓకే. నో ఎర్రర్. నెక్స్ట్ మనం వచ్చేసి ఇంటిజర్ వాల్యూ తీసుకున్నా. ఇంటిజర్‌కి వేరియబుల్ సి ఇచ్చాను. ఇందులో నేను ఒక 8899 అనే రాండమ్ నంబర్ సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం వచ్చేసి లాంగ్. లాంగ్ డి ఈక్వల్ టు ఒక రాండమ్ వాల్యూ సంథింగ్ తీసుకున్నాను నేను. దేర్ ఇస్ నో ఎర్రర్. బికాస్ ఇక్కడ డిజిట్స్ చూస్తే మీరు 7 డిజిట్స్ ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. టిల్ 9 డిజిట్స్ ఉన్నంత వరకు మనకి ఎర్రర్ ఇవ్వదు. ఎందుకంటే లాంగ్ అనే వాల్యూ మనకి ఇంటిజర్‌లో కన్వర్ట్ అయిపోయి ఇంటిజర్ వాల్యూ అనుకోని మనకి కంపైలర్ అవుట్‌పుట్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జావాలో ప్రింట్ చేయాలంటే సిస్టమ్‌లో డాట్.ప్రింట్ఎల్ అని పెట్టుకుంటాం. అందులో ఏ పెట్టాను. ఇక్కడ ఏ అంటే ఏందంటే బయటలో ఉన్న ఏ. ఇక్కడ ఏలో ఏం స్టోర్ అయ్యింది? 20 స్టోర్ అయ్యింది. సో, మనకు అవుట్‌పుట్ అదొస్తది. సో, అలానే నేను 4 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను కాబట్టి 4 టైమ్స్ ప్రింట్ చేస్తాను. కానీ వాటి యొక్క వాల్యూస్ వచ్చేసి ఇక్కడ బి, బి, సి అండ్ డి వాల్యూస్ చేంజ్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ ఎస్ క్లిక్ చేసి సేవ్ చేశాను. న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ చెప్పాను నేను. ఫైల్ నేమ్ అనేది టెర్మినల్‌లో సేవ్ చేయాలి. ఎలాగంటే డెమో డాట్ జావా అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఫైల్ సేవ్ అయిపోయింది. మనము డెమో డాట్ జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట కోడ్‌లో కన్వర్ట్ చేయాలి. బయట కోడ్‌లో కన్వర్ట్ చేయాలంటే మనం కంపైల్ చేయాలి. ఎలా కంపైల్ చేస్తామంటే జావాసి ఫైల్ నేమ్ డెమో డాట్ జావా ఇస్తాము. సో, ఇక్కడ కంపైల్ అయిపోయింది. నో ఎర్రర్స్. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఫస్ట్ మనకి డెమో డాట్ జావా మాత్రమే ఉంది. కానీ మనం ఎప్పుడైతే కంపైల్ చేసామో డెమో డాట్ క్లాస్ క్రియేట్ అయింది. ఎందుకంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది బయట కోడ్‌లో కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన బయట కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి మిషన్ లెవెల్‌లో కన్వర్ట్ చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తది. ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ జావా స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే ఎంటర్ క్లిక్ చేయంగానే మనకు అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయింది. చూడండి 20, 120, 99, 8899 సమ్ రాండమ్ నంబర్ ఫర్ లాంగ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఈ వాల్యూ చూస్తే మీరు ఇది లాంగ్ కాదు. ఇది ఇంటిజర్ వాల్యూ. ఎందుకంటే 7 డిజిట్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినల్ క్లియర్ చేసి నేను ఇక్కడ లాంగ్‌లో 7 డిజిట్స్ ఉన్నాయి కదా! ఇంకో 2 ఇస్తా. ఎన్నయినాయి?
9 అయినాయి. 7 + 2 9. ఇక్కడ వరకు మనకు ఎర్రర్ అనేది రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక రాండమ్ వాల్యూ 6 ఇచ్చా. చూస్తే మీరు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. రెడ్ లైన్ అంటే ఏంది? ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఇంటిజర్ వాల్యూ అనేది 9 డిజిట్స్ వరకు మాత్రమే స్టోర్ చేస్తుంది. కానీ ఇక్కడ 10 డిజిట్స్ ఉన్నాయంటే అది ఇంటిజర్ రేంజ్ అనేసి దాటేసి ముందుకెళ్ళిపోయింది. అప్పుడు ఇంటిజర్ కన్నా ఎక్కువ వాల్యూ తీసుకున్నది ఏముంది డేటా టైపు? లాంగ్. ఆ లాంగ్‌ని మనము ఎర్రర్ లేకుండా చేయాలంటే ఆల్రెడీ చెప్పినట్టు క్యాపిటల్ ఎల్ మీరు ప్రెస్ చేస్తే చూసారా? ఆటోమేటిక్‌గా మీకు ఎర్రర్ అనేది పోయింది. మీరు నెక్స్ట్ కంట్రోల్ ఎస్ కొట్టేసి అంటే సేవ్ చేసేసి మళ్ళీ సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేయండి. నెక్స్ట్ అలానే హై లెవెల్ లాంగ్వేజ్‌ని కంపైల్ చేసి బైట్ కోడ్‌లో చేంజ్ చేయాలి. సేమ్ అలానే చేసి ఎర్రర్ అనేది ఏం లేదు. చూస్తే డెమో.డాట్ క్లాస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మనకి సేమ్ వాల్యూ లాంగ్‌లో ఉన్న సేమ్ వాల్యూ సేమ్ ప్రింట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ చూద్దాం. సేమ్ అలానే టెర్మినల్ క్లియర్ చేసి ఫ్లోటింగ్ పాయింట్లు ఏముంటవి? ఫ్లోట్ అండ్ డబుల్. బైట్ ప్లేస్‌లో ఫ్లోట్ తీసుకోండి. షార్ట్ ప్లేస్‌లో డబుల్ తీసుకుంటున్నాను. ఓన్లీ అక్కడ ఏబీనే ఉంది కాబట్టి 2 లైన్స్ మనకు అవసరం లేదు స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఫ్లోట్ ఈక్వల్ 20. మనకిక్కడ ఫ్లోట్ అంటే ఏంది? డెసిమల్ పాయింట్స్. 20.5 అని పెట్టాను నేను. ఎఫ్ అనేది పెట్టలా. చూస్తే మీరు అక్కడ ఎర్రర్ వచ్చేసింది. అదే డబుల్‌కి నేను పాయింట్ సేమ్ వాల్యూ 5 పెడతా. ఎర్రర్ అనేది రాలేదు. ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్‌కి మనం ఖచ్చితంగా స్మాల్ ఎఫ్ అనేది పెట్టాలి. స్మాల్ ఎఫ్ పెట్టకపోతే అది డబుల్ అనుకుంటది. డబుల్ అనుకోని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఫ్లోట్ అనేది 4 బైట్స్. డబుల్ అనేది 8 బైట్స్. 8 బైట్స్‌లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి 4 బైట్స్‌లో స్టోర్ చేయాలంటే కష్టం. లాస్ ఆఫ్ డేటా అవుతుంది. సో, ఇక్కడ మనకి ఎర్రర్ ఇస్తుంది. సో, మనం ఇక్కడ స్మాల్ ఎఫ్ పెట్టేసి సేవ్ చేసి డెమో.జావా ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత కంపైల్ చేద్దాము. లైక్ జావాసి డెమో.జావా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ డెమో.జావా చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్‌పుట్ అనేది మనకి 20.5, 120.5 అనేది మనకొచ్చేసింది. So this is guys, I think you have enjoyed this lesson. If you understand these topics, please like, comment and subscribe. Thank you.